2 days నుంచి కాలేజ్ ఫ్యాకల్టీ అసలు బయటికే రావట్లేదని వాళ్ళు చెప్తున్నారు. కాదు సార్, మీకు అవసరం ఏముందన్న చెప్పండి. అంటే మీకు ఎవరన్నా ప్రెజర్ చేశారా తీసుకెళ్ళండి అని? రిక్వెస్ట్ చేశారు. ఎవరు రిక్వెస్ట్ చేశారు? వాళ్ళ పేర్లు చెప్పండి. ప్రీతిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా, ప్రీతి ఎలా బయటకు వచ్చింది? ప్రీతిని అదుపులోకి తీసుకున్నప్పుడు బయటకు ఎలా వచ్చింది? మీకేమని చెప్పిందంటే ఏమని చెప్పింది? ఆన్సర్ చేస్తున్నా కదా మేడం. బయట వాళ్ళ సిస్టర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని లోపల వదులుతలేరు. నేను అక్కడ నన్ను డ్రాప్ చేసేయమని చెప్తే ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ తీసుకుని పోయి డ్రాప్ చేస్తాను. ముందు గేట్ నుంచి వెనకాల గేట్ నుంచి తీసుకెళ్ళాలి. ముందు గేట్ నుంచి తీసుకెళ్ళి సార్, ఇక్కడ వెహికల్ ఇక్కడ ఉంటాయి కదా సార్ మాది, నేను తీసుకుని పోయి వదిలేసాను. ఎఫ్ఐఆర్ కస్టడీలో తీసుకున్న తర్వాత మీరు ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చింది? ఎఫ్ఐఆర్ ఆ విషయం తెలుసు సార్. అంటే ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా కానీ మీకు ఈ కాలేజ్ ఇష్యూ తెలియదు మీకు? సో ఎవరైతే అలిగేషన్స్ ఎదుర్కొంటున్నారో మొదటగా విద్యార్థులను ఈ విషయం జరిగిన తర్వాత హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి ఎవరైతున్నారో ఆమెకి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన ఆమె నెగ్లిజెన్స్గా కూడా సమాధానాలు చెప్పింది. ఎటువంటి సమాధానాలు చెప్పకుండా కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. ఎప్పుడైతే వీళ్ళ విద్యార్థులంతా కూడా వాళ్ళు కోపం అయిపోయి ఆమెను లోపలే పెట్టిన తర్వాత ఆమె ఒక వ్యక్తికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళమని హెల్ప్ అడిగినట్టు అతను ఇప్పుడు ఇందాక ఫోన్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో ఆ వ్యక్తి లోపలికి తీసుకెళ్ళి హెల్ప్ చేశాడు. అక్కడ బయట బైక్ మీద తీసుకెళ్ళి బయట వదిలేచ్చాడు అనేది కూడా అతనిపైన అభియోగం. సో ఈ నేపథ్యంలో అతన్ని ఉదయం నుంచి కూడా హాస్టల్ విద్యార్థులను లోపలే పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఆమె మీద అలిగేషన్స్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఆమె పైన నమోదు కూడా అవుతున్నప్పుడు ఆమె నెగ్లిజెన్స్ అనేది చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఆమెకి చెప్పినా కూడా పట్టించుకోనప్పుడు ఎందుకు ఆమెకి మీరు హెల్ప్ చేస్తారు ఏంటి అనే దానిపై కూడా ఆమెకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే కూడా విద్యార్థులు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఆ కోవలనే అతన్ని ఉదయం నుంచి కూడా ఇక్కడ పెట్టినారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసుల సమక్షంలో అతన్ని బయటకు తీసుకెళ్లారు. ఇప్పుడు అతన్ని విచారించడానికి పోలీసులు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం కాబట్టి విద్యార్థులు అయితే ఉదయం నుంచి కూడా ఆందోళన చెందింది కూడా అదే అంశం మీద. ఎందుకంటే ఇప్పటికే ఈ క్యాంపస్ సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున కూడా మీడియాలోకి వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మేము మీడియాలో మాట్లాడినా లేకపోతే మా విజువల్ తీసినా కూడా ఖచ్చితంగా యాజమాన్యం మా మీద నెక్స్ట్ కఠినంగా వ్యవహరిస్తుందేమనేది భయం అనేది వాళ్ళతో ఉంది. సో ఈ వ్యవహారాన్ని కూడా సామరస్యంగానే మాకు అవ్వాలి అనే దాని ధోరణిలో కూడా విద్యార్థులు